అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము నిర్గమాకాండం 23వ అధ్యాయము 20వ వచనము. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఈ దినం మనకు ఈ యొక్క మాట ఇవ్వబడుతూ ఉన్నదనమాట. ఆయన మనల్ని త్రోవలో కాపాడేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. దేవుడు మన కొరకు ఒక స్థలమును సిద్ధపరిచాడు అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. తర్వాత ఆ యొక్క చోటుకు మనల్ని తీసుకుని వెళ్ళేంత వరకు మనకు తోడుగా ఒక దూతను మన ముందు ఉంచాడు అనేటువంటి విషయాన్ని కూడా దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఇక్కడ 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనము చూస్తూ ఉంటున్నాం. మొట్టమొదటిగా దేవుడు మనకు ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. ఆ యొక్క మార్గం సిద్ధపరచడమే కాకుండా ఆ యొక్క మార్గం ఎక్కడికి తీసుకుని వెళ్తుంది? ఒక స్థలానికి తీసుకుని వెళ్తుంది. అంటే మనల్ని ఒక మార్గాన్ని సిద్ధపరిచి ఒక స్థలానికి నడిపించేటువంటి దేవుడు. తర్వాత ఈ స్థలానికి మనము నడిచేటప్పుడు మనము ఒంటరిగా వెళ్లకుండా మనకు ముందుగా అంటే మనకు మార్గం చూయించడానికి ఒక దూతను మనకు ముందుగా పంపుచున్నాను అనేటువంటి విషయాన్ని దేవుడి దినమున మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. ఈ యొక్క సందర్భం మనం చూసినట్లయితే మోషేకు దేవుడు న్యాయ విధులను ఇస్తూ వచ్చాడనమాట. ఈ యొక్క నిర్గమాకాండం 21వ అధ్యాయము 22వ అధ్యాయము 23వ అధ్యాయము ఈ 3 అధ్యాయాలు మనం చూసినట్లయితే దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు నియమించినటువంటి న్యాయ విధులు ఈ యొక్క అధ్యాయంలో మనకు కనబడతాయన్నమాట. 23వ అధ్యాయంలో ముఖ్యంగా మనం చూసేటువంటి న్యాయ విధులు ఏమంటే లేని వార్త పుట్టింపకూడదు అనేటువంటి ఒక న్యాయ విధిని ఇచ్చాడు. తర్వాత బీదవారు ఎవరైనా మన ఎడల ఉన్నప్పుడు వారి విషయంలో న్యాయం చేసేటప్పుడు పక్షపాతం ఉండకూడదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో దేవుడు ఒక న్యాయ విధిగా ఉంచుతూ ఉన్నాడు. అంటే బీదవాడు ధనికుడు న్యాయం కోసం మన దగ్గరికి వచ్చినప్పుడు డబ్బున్న వారి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ఆస్తిని తర్వాత డబ్బును చూసి మనము అన్యాయపు తీర్పును తీర్చి ఈ యొక్క బీదలెడల పక్షపాతం కలిగి వారికి న్యాయం చేయకుండా ఉండటం అనేది న్యాయం కాదు. అది నా దృష్టిలో చాలా చెడ్డది, అది నాకు హేయమైనది అనేటువంటి విషయాన్ని కూడా దేవుడు ఈ యొక్క అధ్యాయంలోనే తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. తర్వాత మన శత్రువు ఎద్దు ఎక్కడైనా కనపడితే అది తప్పిపోయినప్పుడు ఒకవేళ నీకు కంటబడితే నువ్వేం చేయాలంట? దాన్ని తీసుకొని వెళ్ళి నీ యొక్క శత్రువు అయినా కూడా అతనికి అప్పగించాలంట. తర్వాత ఒకవేళ నీ యొక్క శత్రువు యొక్క గాడిద కానీ ఏదైనా బరువు కింద పడి అది లేనటువంటి పరిస్థితిలో ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు అది నా పగవానిది కదా, నా శత్రువుది కదా అని దాన్ని అన్యాయంగా అక్కడే వదిలేయకుండా దాన్ని ఆ యొక్క బరువు నుండి తప్పించి దాన్ని సులువుగా చేసి రక్షించాలని దేవుని యొక్క వాక్యంలో దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే అబద్ధమునకు దూరంగా ఉండాలని, తర్వాత నిరపరాధిని కానీ నీతిమంతుని కానీ మనం ఏం చేయకూడదంట? చంపకూడదంట. లంచం కూడా తీసుకోకూడదు అనేటువంటి విషయాన్ని 8వ వచనంలో మనము చూస్తూ ఉంటున్నాం. నీ దేశంలో పరదేశి వచ్చి నివసిస్తూ ఉంటూ ఉన్నప్పుడు అతనిని నీవు బాధింపకూడదు అనేటువంటి విషయాన్ని ఇదే అధ్యాయంలో మనము చూస్తాం. తర్వాత 7వ సంవత్సరం మనము పంట వేయకూడదంట. 6 సంవత్సరాలు పంట వేసుకోవాలంట, కానీ 7వ సంవత్సరము ఆ యొక్క పొలాన్ని బీడుగా వదిలేయాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో అది ఒక న్యాయ విధిగా వారికి అనుగ్రహిస్తూ వచ్చాడనమాట. 7వ దినమున మనము వారు పని కూడా చేయకూడదు. ఇజ్రాయేల్ ప్రజలు 7వ రోజు విశ్రాంతిని తీసుకోవాలి. 6 దినములు పని చేయాలి, కానీ 7వ దినమున పని చేయకూడదు. తర్వాత వేరొక దేవుని పేరు అంటే యెహోవా దేవుని పేరు తప్ప వేరొక దేవుని పేరు ఏం చేయకూడదంట? వారి నోట అసలు ఉచ్చరించకూడదంట. అసలు వేరే దేవుని పేరే ఎత్తకూడదంట ఇజ్రాయేల్ ప్రజలు. అది దేవుడు వారికి ఇచ్చినటువంటి న్యాయ విధి. తర్వాత ఈ యొక్క పులియని రొట్టెల పండగ, ఆ యొక్క 7 దినములు పులియని రొట్టెల పండగను కూడా ఆచరించాలి అనేటువంటి విషయాన్ని దేవుడు వారికి తెలియజేస్తూ వచ్చాడు. ఇంకా మనం చూసినట్లయితే ఇదే పై వచనంలో 19వ వచనంలో నీ భూమి ప్రథమ ఫలముల్లో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలను. అంటే మన భూమి పండిన తర్వాత మొట్టమొదటిగా ఏదైతే మనం కోస్తామో, ఏదైతే మనము
పంటను పొందుతామో దాన్ని ఖచ్చితంగా ఎక్కడికి తీసుకొని రావాలంట? దేవుని యొక్క మందిరంలోనికి తీసుకొని రావాలి. ఇలాగున దేవుడు కొన్ని న్యాయ విధులను ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చిన తర్వాత 21, 22, 23 అధ్యాయాలన్నిటి ముగించిన తర్వాత ఈ న్యాయ విధులు మీరు నెరవేర్చినట్లయితే నేను మీకు ఒక స్థలాన్ని సిద్ధపరిచాను కదా, ఆ చోటికి నేను మిమ్మల్ని క్షేమంగా తీసుకొని వెళ్తాను. ఆ యొక్క మార్గంలో నేను మిమ్మను కాపాడుతాను. తర్వాత ఆ మార్గంలో మీతో కూడా సంచరించడానికి మీ ముందుగా నా యొక్క దూతను పంపుతాను అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే నూతన నిబంధనలో మనము దేవుని ప్రజలముగా క్రీస్తు శకంలో ఉండేటువంటి మనము క్రీస్తు పూర్వంలో ఉండేటువంటి ఇజ్రాయెల్ ప్రజలకు ఇవ్వబడినటువంటి న్యాయ విధులను అనుసరించవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చినటువంటి న్యాయ విధులను అనుసరించాలి. తర్వాత వీటిని అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఏవైతే కొన్ని మాటలు చెప్పాడో ఆ యొక్క మాటలన్నీ కూడా మనము అనుసరించవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. తర్వాత మన జీవితాల్లో న్యాయం చేసేటువంటి వారంగా ఉండాలి. న్యాయ విధి అంటే న్యాయంగా మనము ముందుకెళ్ళాలి, కానీ అన్యాయంగా మనము ముందుకు వెళ్ళకూడదు. మన యొక్క మనస్సాక్షి అంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఎరిగిన తర్వాత ఆయన రక్తం చేత కొనబడి ఆయన బిడ్డలంగా మనము చేయబడిన తర్వాత దినదినము ఆయన రక్తంలో మన యొక్క అపరిశుద్ధతను అపవిత్రతను పాపములను మనము కడుగుకుంటూ మన యొక్క సొంత రక్షణను కొనసాగించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నటువంటి ఈ దినాల్లో మనము ఎక్కడైనా అన్యాయాన్ని చేస్తూ ఉన్నప్పుడు మన హృదయంలో మనలో ఉండేటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని గద్దించేటువంటి వాడుగా ఇది కరెక్ట్ కాదు, ఇది రాంగ్ అని మనకి చెప్పినప్పుడు తప్పకుండా మనము ఆయన మాటను వినేటువంటి వారంగా ఉండాలి. ఆయన మనకి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తూ వచ్చాడు. పరిశుద్ధాత్మ మనలో ఉండి మనల్ని నడిపించేదిగా ఉన్నది గనుక ఈ యొక్క పరిశుద్ధాత్ముడు ఎలాగూ నడిపిస్తాడో అలాగున మనము నడవాలి అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే మనకు మార్గాన్ని సిద్ధపరిచాడు. మనకి ఏ మార్గం సిద్ధపరిచాడంటే ఇరుకు మార్గాన్ని దేవుడు సిద్ధపరిచాడు. నూతన నిబంధనలో మనం చూస్తాం, మనకు 2 మార్గాలు ఉన్నాయి, విశాల మార్గము, ఇరుకు మార్గము. విశాల మార్గం గుండా మనం వెళ్ళినట్లయితే మనము ఆ యొక్క నిత్య నరకంలోనికి వెళ్తాం. ఎప్పుడైతే మనము ఇరుకు మార్గమును కోరుకుంటామో ఆ యొక్క ఇరుకు మార్గం గుండా శ్రమల గుండా నిందల గుండా అవమానాల గుండా మనం వెళ్తూ ఉంటామో అప్పుడే మనకు సిద్ధపరిచినటువంటి చోటుకు మనము వెళ్తాం. దేవుడు మనకు దేన్ని సిద్ధపరిచాడు? మనకు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క స్థలం ఏది? మనమందరము ఎరుగుదుము. నిత్యత్వము, పరలోక రాజ్యము, యుగ యుగాలు ప్రభువుతో ఎల్లప్పుడూ ఆరాధిస్తూ ఎల్లప్పుడూ సంతోషిస్తూ ఆకలి దప్పులు లేనటువంటి ఆ యొక్క నిత్య రాజ్యమే మన కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి స్థలము, మన కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి చోటు అనమాట. నేను మీకు స్థలము సిద్ధపరచా వెలుచున్నాను, మీ యొక్క హృదయములను కలవరపడనీయకుడి అని వాగ్దానం చేసి వెళ్ళినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఆ యొక్క నిత్యత్వంలో నివాసములను సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ యొక్క చోటుకు వెళ్ళటానికి మనం సిద్ధపడుతూ ఉన్నామా? ఈ లోకంలో స్థలాలు కొనుక్కుంటూ ఇండ్లను నిర్మించుకుంటూ ధనాపేక్ష కలిగినటువంటి వారమై, ధనం విషయమై వ్యామోహం కలిగినటువంటి వారమై, నిత్యత్వంను గురించినటువంటి ఆలోచన లేకుండా, ఆ యొక్క మార్గం గురించినటువంటి ఆ యొక్క తృష్ణయే లేకుండా మనము జీవిస్తూ ఉన్నట్లయితే దేవుడు మనల్ని నడిపించలేడు. దేవుడు మన విషయమై ఎంతో దుఃఖించేటువంటి వాడుగా ఉంటాడు. నేను యుగ యుగాలు ఉండటానికి మీ కొరకు రాజ్యాన్ని సిద్ధపరుస్తా ఉంటే కేవలము 70 సంవత్సరాలు ఉండేటువంటి ఈ యొక్క లోక సంబంధమైనటువంటి నివాసముల కొరకు ప్రయాసపడుతూ ఉన్నా అని దేవుడు ఎంతో దుఃఖించేటువంటి వాడుగా ఉన్నాడనమాట. తర్వాత మనల్ని చూసినట్లయితే మనకు తోడుగా ఒక దూతను పంపుతానని సెలవిస్తూ వచ్చాడు కదా. ఆ దూత ఎవరంటే పరిశుద్ధాత్ముడు అనమాట, ఆదరణకర్త. యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమైపోయేటప్పుడు ఆరోహణమై వెళ్ళకముందే అంటే ఆయన మరణ భూస్థాపన జరగకముందే ఆయన తన శిష్యులతో చెప్తూ వచ్చాడు, నేను వెళ్ళకపోతే ఆదరణకర్త మీ వద్దకు రాడు. ఆ యొక్క పరిశుద్ధాత్ముడు మీలో
నివసించడు. యోహాను సువార్తలో శిష్యులతో చెప్పినట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తామన్నమాట. ఎదిగినటువంటి వారమై మన యొక్క మార్గం ఇరుకు మార్గమని, మన యొక్క స్థలం పరలోక రాజ్యమని, మనల్ని నడిపించేటువంటి ఆ యొక్క నాయకుడు పరిశుద్ధాత్ముడని, ఆ యొక్క పరిశుద్ధాత్ముడు నడిపించినట్లుగా పరిశుద్ధాత్మునికి దుఃఖం కలిగించకుండా మనము ముందుకు కొనసాగాలని దేవుడు మనకి ఈ దినమున తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత మనం చూసినట్లయితే ఆయన కోపము రేపవద్దు. ఎవరినైతే మన కొరకు సిద్ధపరిచాడో ఆయనకు కోపం పుట్టించేటువంటి విధంగా మనం ఉండకూడదనమాట. ఇక్కడ 21వ వచనం మనం చూసినట్లయితే ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. అంటే దేవుడు ఒక దూతను మనకు తోడుగా ఉంచాడు కదా, ఆ యొక్క దూత మాట మనం ఏం చేయాలంట? వినాలంట. ఆయన కోపం రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది. ఇక్కడ మనకు సిద్ధపరిచినటువంటి దూత అంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఏం చేయకూడదంటే దుఃఖపరచకూడదు. ఆయన ఎలా చెప్తే అలా మనము వినాలి. మన యొక్క చెవులకు వినబడేటువంటి విధంగా మన యొక్క హృదయంలో ఉండేటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ మనం ఎలాగూ నడవాలో మనకు చెప్పేటువంటి వాడుగా ఉంటాడు. ఆయన చెప్పినట్లు మనం వింటూ ఆయనను అనుసరిస్తూ మనము ఆయనను వెంబడించినట్లయితే తప్పకుండా మన యొక్క చోటికి మనము వెళ్ళేటువంటి వారంగా ఉంటాం. అయితే ఆయనకి మనం ఏం చేయకూడదంటే కోపం రేపొద్దంట. పరిశుద్ధాత్మకు కోపం పుట్టిస్తే ఆయన ఏం చేస్తాడంటే మన అతిక్రమములను ఆయన పరిహరింపడు అనేటువంటి విషయాన్ని దేవుడు ఈ దినమున మనకు తెలియజేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన యొక్క పాపములు క్షమిస్తాడేమో కానీ మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మకు విరోధంగా మనము మాట్లాడినప్పుడు మనకు క్షమాపణ, మన యొక్క అతిక్రమములను ఆయన పరిహరించకుండా ఉంటాడని దేవుని యొక్క వాక్యంలో దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇదే సందర్భము క్రొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తూ వచ్చాడు. లూకా సువార్త 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే లూకా సువార్త 12వ అధ్యాయము 10వ వచనంలో చివరి లైన్ చదువుతూ ఉన్నాను. పరిశుద్ధాత్మను దూషించువానికి క్షమాపణ లేదు. అంటే పరిశుద్ధాత్మ చెప్పిన మాట వినకుండా పరిశుద్ధాత్మను వ్యతిరేకంగా మనం ఆయనను దూషించినట్లయితే, ఆయనకు కోపం పుట్టించినట్లయితే మనకేముండదంట? క్షమాపణ ఉండదంట. పైన వచనం చూసినట్లయితే 10వ వచనంలోనే మనుష్య కుమారుని మీద వ్యతిరేకంగా ఒక మాట పలుకువానికి పాప క్షమాపణ కలుగును గాని. అంటే యేసుక్రీస్తు ప్రభువారికి వ్యతిరేకంగా మనం ఒక మాట పలికితే మనకు క్షమాపణ ఉంటుందేమో కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మనము మాట్లాడినట్లయితే, పరిశుద్ధాత్మను దూషించినట్లయితే మనకేముండదంట? క్షమాపణ అనేది ఉండదు. మనల్ని క్షమించడు. నిత్య నరకమే మనకు శరణ్యంగా ఉంటదనమాట. గ్రహించినటువంటి వారమై పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా, ఆత్మను ఆర్పకుండా, పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించినటువంటి ఆ యొక్క మార్గంలో మనం నడుస్తూ మనకు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క నిత్యత్వమును మనము స్వతంత్రించుకుందుముగాక. ఈ దినం మనము 3 అంశాలను చూస్తూ ఉన్నాం. దేవుడు మనకు ఒక మార్గంను సిద్ధపరిచాడు, ఒక త్రోవను సిద్ధపరిచాడు. ఆ యొక్క త్రోవే ఇరుకు మార్గము. మనకు దేవుడు ఒక స్థలాన్ని సిద్ధపరిచాడు. అక్కడ ఆ యొక్క స్థలం పేరే పరలోక రాజ్యం. తర్వాత దేవుడు మనల్ని ఆ యొక్క పరలోక రాజ్యానికి నడిపించడానికి, మన యొక్క త్రోవలో మనకు తోడుగా ఉండటానికి దేవుడు ఒక దూతను ముందుగా పంపుతూ ఉన్నాడు. ఆ యొక్క దూతనే పరిశుద్ధాత్ముడు. ఆ యొక్క పరిశుద్ధాత్ముడు చెప్పినట్లుగా మనము వినాలి. ఆయనకు కోపం పుట్టించకూడదు, ఆయనను దూషించకూడదు. అలాగున దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క పరలోక రాజ్యంలోనికి మనము చేరుతాం అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. గ్రహించినటువంటి మనము ఇరుకు మార్గమున ప్రవేశించి విశాల మార్గమును కోరుకొనక మన కొరకు సిద్ధపరచబడినటువంటి ఆ యొక్క నిత్యత్వం కొరకైనటువంటి ఆకలి కలిగినటువంటి వారమై ఈ లోక సంబంధమైనటువంటి వాటి విషయంలో ఆశను తగ్గించుకొని పరిశుద్ధాత్ముడు మనకి ఏదైతే చెప్తూ ఉన్నాడో దాని ప్రకారం మనము నడుచుకుంటూ మనము ఈ యొక్క జీవిత యాత్రను ముగించినట్లయితే మనం కూడా తప్పకుండా ఆ యొక్క సిద్ధపరిచినటువంటి చోటుకు మనము వెళ్ళేటువంటి వారంగా ఉంటాం. అలాగున దేవుడు మనల్ని అందరినీ సిద్ధపరచునుగాక. మరొకసారి మనకి ఇచ్చినటువంటి వాక్య భాగంను చదువుకొని ముగించుకుందాం. నిర్గమాకాండం 23వ అధ్యాయము 20వ వచనము.
ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. దేవుడి కొన్ని మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.